ఆదిలాబాద్‌కి సంబంధించి ఫస్ట్ క్వెషన్. ఆదిలాబాద్‌లో కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందని మీరు భావిస్తున్నారా అంటే, అవును ఉంది అనే వాళ్ళ సంఖ్య 22.85%, లేదు అనే వాళ్ళ సంఖ్య 57.14% అయితే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య 20%. అంటే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పరిస్థితి ఇది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ మొదటిసారి గెలిచారు. ఆయన బీజేపీ నుంచి గెలవడం ఇక్కడ గమనార్హం. సో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న చోట పరిస్థితి ఇది. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని మనం అడిగినప్పుడు 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 37.14% అయితే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా 37.14%. సో వీటితో పాటు 20% మంది 75 మార్కులు ఇచ్చారు. ఆ పై చిలుకు అంటే 5.719% మధ్యలో మాత్రం 100 మార్కులు ఇచ్చారు. సో ఓవరాల్గా 37.14%, 37.14% ఇచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు అంటే ఇటు 50 మార్కులు, ఇది 25 మార్కులు. సో ఇది ఎక్కువగా ఉందని అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే బెటరా, కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా మనం అడిగినప్పుడు కాదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. 71.423% అయితే అవును అనే వాళ్ళ సంఖ్య బెటర్ ఉంది అనే వాళ్ళ సంఖ్య 28.578%. సో ఓవరాల్గా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా నోటిఫికేషన్లు రావాలి, ఇంకా ఉద్యోగాల కల్పన పెరగాలి. సో కారణాలు ఏవైనా కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కోసం కావచ్చు, లేదు అంటే ఇంకొక చోట కావచ్చు, ఖచ్చితంగా కారణం ఏదైనా కూడా దాన్ని అధిగమించి నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అదే తమకు సంతృప్తినిస్తుందని యువత అనుకుంటున్నట్టు, వాళ్ళ ఫ్యామిలీలు భావిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది.